నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో భాగంగా మనం ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నాం. అనంతపురం జిల్లా వాకర్స్ క్లబ్ దగ్గర మనం ఉన్నాం. అసలు ఈ యొక్క 2019 ఎలక్షన్స్లో ఈ రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఏ ప్రభుత్వం అధికారంలో రాగబోతుంది అనేది ప్రజల యొక్క నాడిని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం వాకర్స్ క్లబ్ దగ్గర ఉన్నాం. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు? కాబోయే ముఖ్యమంత్రి 100% చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? ఎందుకంటే కళ్ళ ముందరే స్పష్టంగా అభివృద్ధి అనేది కనపడుతుంది. ఏం కనపడుతుంది అభివృద్ధి? మాకి ఇప్పుడు తీసుకోండి, అనంతపురం జిల్లాని తీసుకోండి, ఎక్స్పెషల్లీ కరువు జిల్లా అంటున్నారు. ఈ కరువు జిల్లాకి గతంలో ఏ గవర్నమెంట్ ఇన్ని నీళ్ళు తీసుకొని రాలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ 15 ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఏ రోజే కానీ ఇక్కడ చెరువులో నీళ్లు పారింటే చూడలేదు. ఈ రోజు ఎండాకాలం అయినా కానీ చెరువులో నీళ్లు పారుతున్నాయి. అది అక్కడే కనపడుతుంది కదా మనకు స్పష్టంగా ఏ గవర్నమెంట్ ఏం చేస్తుందని. ఆయన 2014 మేనిఫెస్టోలో చెప్పినారు, మేము రాయలసీమ జిల్లాను ఆదుకుంటాము అని. అలాగే రాయలసీమ జిల్లాని ఆదుకుంటున్నారు. మరి ఇప్పుడు జగన్ పదే విమర్శిస్తున్నాడు. అంటే ఎటువంటి డెవలప్మెంట్స్ జరగట్లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, రుణమాఫీ విషయంలో మోసం చేశాడు, స్టేషన్ విషయంలో మోసం చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మొద్దు, ఈసారి మాకే పట్టం కట్టండి అని చెప్పి వాళ్ళు కూడా ప్రచార హోరు సాగిస్తున్నారు. ఎవరు నమ్మే అవకాశం కనపడుతుంది? ఆయనకి వేరే ఆప్షన్ లేకే ఇతను విమర్శిస్తున్నాడు అంతే. వేరే ఆప్షన్ లేక చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. రుణమాఫీ ఎందుకు కాలేదండి? ప్రతి ఒక్క రైతుకి అవుతుంది రుణమాఫీ, ఎందుకు కాలేదు? పూర్తి స్థాయిలో అవ్వలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎందుకు కాలేదండి? అతను చెప్పినాడు కదా 3-4 విడతల్లో కంప్లీట్ చేస్తామని. మరి అట్లా అప్పుడు మళ్ళీ ఒకే విడతలో ఎలాగైతుంది? వెయిట్ చేయాలి కదా. 4 విడతలు, ఇప్పుడు 4 విడతలకి వదిలినామని చెప్పినారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు 2వ విడత చేస్తామన్నారు. ఆల్రెడీ నిన్న నైటే న్యూస్లో వచ్చింది 2,000 కోట్లు 3,000 కోట్లు ఏమో వదిలినారు. మరి ఇక్కడే కనబడుతుంది కదా మనకి. ఆయనకి విమర్శించేకి వేరే ఏమీ లేదు కాబట్టి అతను ఇంకా దీన్ని పట్టుకుంటున్నాడు అంతే. ఇప్పుడు అతను ఇండైరెక్ట్గా అతను కేసీఆర్ గారికి వీళ్ళకే మాట్లాడుతున్నారు. మళ్ళీ అతను రాజకీయం చేయాలనుకుంటే అమరావతిలో ఓపెనింగ్ చేసినాడు, అక్కడికి వచ్చి రాజకీయం చేయొచ్చు కదా. ఎందుకు హైదరాబాద్లో చేస్తున్నాడు అతను రాజకీయము? ఇది ఒక మాట చెప్పానండి. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టో చెప్పుకుంటూ వెళ్తుంది. ప్రజలు ఫైనల్గా ఎవరికి అవకాశం ఇచ్చే అవకాశం కనపడుతుంది? మీరు చెబుతున్నట్టు ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏం లేదండి, అందరూ స్పష్టంగా ఉన్నారు. అది కన్ఫ్యూజ్ అవుతున్నారా అని ప్రతిపక్షం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంతే. అందరూ చాలా క్లియర్గా ఉన్నారు. ఎలక్షన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎవరికి తగిన బుద్ధి చూపాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. అంతే. సరే, ఇప్పుడు మీ అనంతపురం జిల్లాకు సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రభాకర్ చౌదరి గారు ఎటువంటి డెవలప్మెంట్ చేశారు? ప్రభాకర్ చౌదరి గారు ఆల్రెడీ 80% కంప్లీట్ చేశారండి. అభివృద్ధి ఇచ్చిన హామీలో 80% కంప్లీట్ చేశారు. ఇంకా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల ఇంకా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మన రామ్నగర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ చూసినారు, అది ఇంతకుముందు మేనిఫెస్టోలో చెప్పిండ్రి, అది కంప్లీట్ అయింది. అంటే స్పష్టంగా కనిపిస్తుంది కదా మనకి అభివృద్ధి అయింది. ఖచ్చితంగా న్యాయం అనేది అందరికి జరుగుతుంది. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? టీడీపీ అండి. మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు నేను చెప్పిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఎవరికి వేస్తామని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది మీరు అనుకుంటున్నారు? ఈడ సగము టీడీపీ కనపడతా ఉంది, సగము వైఎస్ఆర్ కనపడతా ఉంది. అదేంటది? అది అట్లా కనబడతా ఉంది. కొంతమందిని అడిగితేమో వైఎస్ఆర్ అంటారు, కొంతమంది ఏమో టీడీపీ వస్తుంది. రెండింటికి టఫ్ ఫైట్ ఉన్నది, పోయినసారి మాదిరి కాదు అనేది మాత్రం తెలుస్తా ఉంది. సరే, మీరు ఒక సీనియర్ సిటిజన్గా మీ అభిప్రాయం ఎలా ఉండబోతుంది? అంటే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ టీడీపీ కనపడతా ఉంది. టీడీపీకి అవకాశం వచ్చేలా కనపడతా. ఎందుకు మరి? అంటే ఇప్పుడు జగన్ కూడా అనేక సంక్షేమ పథకాలు పెట్టి నేను కూడా డెవలప్ చేస్తానని అంటున్నాడు. కానీ మాకు ఈ రాయలసీమకంతా కూడా నీళ్లు తెప్పించింది టీడీపీ మాత్రమే. మొత్తం ఇప్పుడైతే నీటి ఎద్దడైతే లేదు. నీటి ఎద్దడి తక్కువ. ఈ పోలవరం కంప్లీట్ అయిందంటే మాకు సస్యశ్యామలం అవుతుంది, అంతా అవుతుంది. 4 డిస్ట్రిక్ట్లు అవుతాయి కాబట్టి కంప్లీట్గా పోయినసారి కూడా అతనికే వేసినారు. 14 ఉంటే 12 వచ్చినాడు. 2 ఎంపీ సీట్లు ఉంటే 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ ఇంకా ఈ రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుందని మీరు అంటున్నారు. సరే, ఇప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఈ అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్, బాగుంది. బాగానే చేస్తాను, నో ప్రాబ్లం. అతను ఈసారి గెలిచినా కూడా చేస్తాడు. వేరే వాళ్ళకి అలవాట్లేదు. అతనికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉండేది అతనికి తెలుసు. ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒకసారి చేసినాడు కాబట్టి అతనికి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా సెట్ చేసుకోవాలనేది అతనికి బాగా అవగాహన ఉంది. అందరితో కూడా మంచిగా ఉంటాడు, ఎక్కువ కొట్లాడు. అది వచ్చింది. కొట్లాడతాడు తప్పితే వేరే సమస్య మీద అసెంబ్లీలో కొట్లాడతాడు, కానీ ఈ రౌడీ రాజకీయాలనికి సరిపోదు. డెవలప్మెంట్ బాగుంది. డెవలప్మెంట్ ఫైనల్గా
ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకంటే అతనికి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, డబ్బులన్నీ అడ్జస్ట్ చేసేది కొంచెం తెలుసు. ఎందుకంటే మనది కొంచెము డబ్బులు తక్కువైంది కదా, అదంతా అడ్జస్ట్ చేసుకునేది అతనికి అలవాటు, బాగా అడ్మినిస్ట్రేషన్లో అలవాటు ఉంది కాబట్టి చేయగలుగుతాడు. కొత్త వాళ్ళు వచ్చినారనుకో ఏ దానికన్నా ఎక్కువ పెట్టేసేది, ఇంకో దానికి పెట్టేసి ఇంకో దానికి తక్కువ వస్తుంది. అందులో జగన్కి అడ్మినిస్ట్రేటర్ ఒక లక్షణ ఇది లేదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ నుంచి కూడా, ఏ ఒక రోజు కూడా మినిస్టర్గా చేయలే. అది బ్రదర్ మీ పేరు? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ గారు, చూస్తున్నారు మీరు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు ఈ రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఒకవైపు జనసేన పార్టీ, ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒకవైపు తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఆయన ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలకి చేరువ ప్రయత్నం చేస్తున్నారు, ప్రతి ఒక్క పార్టీ చేస్తుంది. ఈ టఫ్ వాతావరణాన్ని తట్టుకొని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ ఇట్స్ పెట్టండి, ఈ జరిగిన 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏ వరకు అభివృద్ధి చేసినాడనే మనం ప్రశ్నించుకోవాలి. 2014 ఎలక్షన్ల ముందు తను చేసిన వాగ్దానాలు ఏంది, ఇప్పుడు నెరవేర్చింది ఏంది అని మనం ప్రశ్నించుకోవాలి. 2014లో అతను చెప్పిన హామీలు ఎన్ని? 600 పైన చెప్పాడు. ముందు ఇందులో ముఖ్యంగా ఏం చెప్పాడు, 2014 ఎలక్షన్ ముందు నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ బేషరతుగా చేస్తా అన్నాడు. ఒకటి, డాక్రా రుణాలు మీరు కట్టద్దండి, మీ బంగారం మీ ఇంటికి నేను తెప్పిస్తా అని ఒక వాగ్దానం. నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తా, కలిపిన పక్షంలో ప్రతి ఒక్కరికి 2000 ఇస్తా అని చెప్పాడు. ఏవి నెరవేర్చాడండి? ఏవి నెరవేర్చలేదు అంటారు ఇప్పుడు. అంటే బేషరతుగా చెప్పిన తను ఇచ్చిన ఏదైతే చేశాడో అది వడ్డీలకు కూడా సరిపోవట్లే. తీరా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ముందరంగా ఎలక్షన్ స్టన్స్ కోసం అది ఈ డబ్బులు ఏదైతే ఓటర్కి ఇస్తాడో ఇది ఓటర్కి ఓటు డబ్బులుగా అధికారంగా ఇస్తున్నాడు. ప్రతి ఒక్కటి తన అకౌంట్కే వేస్తున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చాయండి ఓటర్లు ఈ 10,000 రుణాలు ఇవ్వడం, ఆడవాళ్ళకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, పసుపు కింద ఇన్నేళ్ళు గుర్తుకు రాలేదండి. ఇన్నేళ్ళు చేయకోకుండా ఇప్పుడు చేసి ఏదో అధికారంలోకి రావాలని ఇదంతా ఎలక్షన్ స్టన్ కోసం తప్ప తన ఓకే. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అధికారం కోసం ఈ 2 నెలలను చేస్తున్నారు, అంతకుముందు ఏమయ్యారని అంటున్నారు. సరే, ఇప్పుడు ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటున్నారు? ఇప్పుడు మీకు మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఎప్పుడు అంటే ఆ జగన్కి ఎక్స్పీరియన్స్ లేదా అంటే ఒకసారి ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్, తను ఏం చేయగలడో తను ఏం నిరూపించుకోగలదో ఒక అవకాశం మనం ఇవ్వాలి కదా. అంటే ఇదంతా అవుట్డేటెడే అనుకుంటా. ఒకటి, ఇప్పుడు ఇంత సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వల్లే కాని పనులు ఏ ఎక్స్పీరియన్స్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకసారి ఛాన్స్ ఇస్తారు కావచ్చు, కానీ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? అవ్వకోకుండా అంటే ఇప్పుడు చూసాం కదండి, ఇంక ఇతన్నే చూసుకుంటా అంటే ప్రతిసారి ఇట్లే ఉంటామేమో. ఒకసారి ఇద్దాం ఒక అవకాశం, చూద్దాం ఒకసారి, చూస్తే ఇంకా చేయగలడేమో. ఇప్పుడు కేంద్రం దగ్గర ఇతను పడిన ఏవేవైతే ఓటుకు నోటు కేసు కానీ ఇంకోటి కానీ తనైతే బయటికి రాలేకుండా ఏం చేయలేకుండా ఇన్నాళ్ళు స్పెషల్ స్టేటస్ కాదని ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని స్పెషల్ స్టేటస్ నేనైతే వస్తానని చెప్పడం ఎంతవరకు సమస్య? అందుకే ఒకసారి అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డికి, చూద్దాం తను ఏమంటాడో, తను ఏం చేస్తాడో. ఒకసారి యూత్ కదా. ఫైనల్గా అంటే ఇప్పుడున్నటువంటి ఈ అనంతపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎలా ఉంది డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? తను 2014లో తను చెప్పిన వాగ్దానాలు మెయిన్ అనంతపూర్కి రింగ్ రోడ్డు తెస్తా అని, అండర్ డ్రైనేజ్ తెస్తా అని తెచ్చాడండి? లేదు కదా. స్థానిక ఎమ్మెల్యే కూడా పనితీరు అంతగా ఏం లేదు అంటే ఇప్పుడు తను చెప్పిన వాగ్దానాలు మెయిన్ ఇవే తను చేయలేకపోయాడు. తను ఇప్పుడు చూశారు, తను ఎంపీ గారు కానీ స్వరూప కానీ అసలు ఒకరిలో ఒకరు సరిగ్గా లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. తను ఇప్పుడు జఫీవుల్లా అనే తను జయరామ్ నాయుడు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కనపడుతుంది? మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవకాశం కనపడుతుంది, ఓటు ఆయనకి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.